ఈ సెక్షన్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడేటర్ ప్లస్ కస్టమ్ వ్యాలిడేటర్ అండ్ వ్యాలిడేషన్ సమ్మరీ ఈ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూస్తాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడేటర్ కంట్రోల్ మనం ఎంట్రీ చేసేటప్పుడు ఆ యొక్క కంట్రోల్స్లో మనం ఇచ్చిన ప్యాటర్న్ని ఆ యొక్క డేటా మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బాక్స్లో ఈమెయిల్ అడ్రస్సే ఇవ్వాలి, వేరే ఏమీ ఇవ్వకూడదు. లేదంటే ఫోన్ నెంబరే ఇవ్వాలి, వేరేది ఇవ్వకూడదు. అది కూడా పర్టికులర్ ప్యాటర్న్లో ఉండాలి అనేది మనం కండిషనల్గా పెట్టుకోవచ్చు. మరి కస్టమ్ వ్యాలిడేటర్ చూసినట్లయితే ఇది మనం మన కోడింగ్ ద్వారా పెట్టుకునే వ్యాలిడేషన్ రూల్ అన్నమాట. క్లయింట్ సైడు సర్వర్ సైడు బోత్ సైడ్స్ మనం ఎంటర్ చేసిన డేటాకి మనం ఏ విధంగా ఒక ప్రోగ్రామింగ్ టెక్నిక్ని యూజ్ చేసి ఏ విధంగా కండిషన్ లేదంటే వ్యాలిడేషన్ పెట్టుకోవాలి అనేది కస్టమ్ వ్యాలిడేటర్. వ్యాలిడేషన్ సమ్మరీ అనేది ఈ యొక్క వ్యాలిడేటర్స్కి సంబంధించిన అన్ని ఎర్రర్ మెసేజెస్ని డిస్ప్లే చేసే ఒక లొకేషన్ అన్నమాట. ఓకే, ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. సో ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను, ఒక బటన్ తీసుకుంటున్నాను. మరి ఈ టెక్స్ట్ బాక్స్కి నేను ఈ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడేటర్ ఇస్తున్నాను. మరి దీని ప్రాపర్టీస్లో మనం కంట్రోల్ టు వ్యాలిడేట్ అండ్ ఈ వ్యాలిడేషన్కి మనం ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి. మరి వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈమెయిల్ అడ్రస్సే దీంట్లో ఇవ్వాలి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూడండి. ఈమెయిల్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా ఇచ్చారు అనుకుంటాం. అదే ఇట్లా కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే ఎర్రర్ మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఒక యూఆర్ఎల్ కంపల్సరీగా ఇవ్వాలి అన్నట్టు ఇంటర్నెట్ యూఆర్ఎల్ అంటే ఒక వెబ్సైట్ అడ్రస్ కంపల్సరీగా టైప్ చేయాలి అనే దానికి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇలా ఇస్తున్నాను. సో ఎర్రర్ అన్నమాట. మరి కంప్లీట్గా ఇస్తే కనుక ఇప్పుడు కరెక్ట్. సో ఈ విధంగా ఈ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వ్యాలిడేటర్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ మనం కస్టమ్ వ్యాలిడేటర్లోకి వెళ్ళినట్లయితే కస్టమ్ వ్యాలిడేటర్కి మనం కోడింగ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన కంట్రోల్స్ తీసుకున్నాను. లేబుల్, బటన్, టెక్స్ట్ బాక్స్ అండ్ కస్టమ్ వ్యాలిడేటర్ కంట్రోల్. ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన నెంబర్ కంపల్సరీగా 5తోని డివిజబుల్గా ఉండాలి అనేది ఇక్కడ కండిషన్. మరి దానికి ఏ విధంగా కోడ్ రాసాం అనేది చూసినట్లయితే ఓకే, బటన్ క్లిక్ చేస్తే లేబుల్లో లేబుల్ 1.text ఈక్వల్ టు వ్యాలిడ్ నెంబర్ అని వస్తుంది. మరి మెయిన్ కోడింగ్ ఇక్కడ జావా స్క్రిప్ట్ ద్వారా
రాయడం జరిగింది. ఎందుకంటే ఇది క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ని ఇచ్చేదానికి కస్టమ్ వ్యాలిడేషన్ కోడ్ ఈ విధంగా రాసాం. మరి ఈ ఫంక్షన్ని మనం ఈ వ్యాలిడేట్ నెంబర్ అనే ఫంక్షన్ని ఇక్కడ క్లయింట్ వ్యాలిడేషన్ ఫంక్షన్ ఈక్వల్ టు వ్యాలిడేట్ నెంబర్ అని ఇచ్చుంటాం. దేనికి? కస్టమ్ వ్యాలిడేటర్ కంట్రోల్కి. ఓకే, దీన్ని బట్టి ఈ ఫంక్షన్లో ఉన్న కోడింగ్ని బట్టి ఈ వ్యాలిడేషన్ అనేది చెక్ చేసుకుంటుంది. మరి కంట్రోల్ టు వ్యాలిడేట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ 1 ఇచ్చున్నాం. మరి ఇక్కడ ఏం రాసాం కోడ్లో? args డాట్ ఈజ్ వ్యాలిడ్ ఈక్వల్ టు, ఈ పారామీటర్లో ఉన్న args ఈజ్ వ్యాలిడ్ ఈక్వల్ టు args డాట్ వాల్యూ డివిజన్ బై 5 ఈక్వల్ టు 0. సో ఇది ఈ యొక్క కండిషన్ కరెక్ట్ అయితే అప్పుడు ఎర్రర్ మెసేజ్ రాదు, లేదంటే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ అయిన జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఈ ఫంక్షన్ని రాయడం జరిగింది. ఓకే, మరి రన్ చేసి చూడండి. నంబర్ 54 ఇస్తున్నాను. సో బటన్ క్లిక్ చేయండి. నంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 5 అని వచ్చింది. అదే 55 ఇస్తాను. ఓకే, వ్యాలిడ్ నెంబర్ అని రావడం జరిగింది. ఇదే సర్వర్ సైడ్ కూడా మనం ఇదే విధమైన వ్యాలిడేషన్ని సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ద్వారా ఇలా రాసాం. చూడండి, ఇది VB.NET కోడ్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కాబట్టి ఇక్కడ కూడా వ్యాలిడేట్ నెంబర్ అనే ఒక సబ్ ప్రోగ్రామ్ని రాయడం జరిగింది. మరి ఇక్కడ సర్వర్ వ్యాలిడేషన్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ args డాట్ వ్యాలిడ్ ఈక్వల్ టు ఈ కండిషన్ మీట్ కావాలి. మరి ఇక్కడ దానికి ముందర నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఇంటిజర్ డాట్ పార్స్ ఆర్గ్యుమెంట్ వాల్యూ కన్వర్ట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తున్నాం నమ్లోకి. సో దాన్ని ఆ నమ్లో ఉన్న వాల్యూని 5 తోటి డివిజన్ చేసి చూస్తున్నాం. ఓకే, కింద ఇదే ఫంక్షన్ నేమ్ని చూడండి, ఆన్ సర్వర్ వ్యాలిడేట్ ఈక్వల్ టు వ్యాలిడేట్ నెంబర్. ఈ సబ్ ప్రోగ్రామ్ని దీనికి ఆన్ సర్వర్ వ్యాలిడేట్కి ఇవ్వడం జరిగింది. దీనికి కస్టమ్ వ్యాలిడేటర్ కంట్రోల్కి. ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందర క్లయింట్ సైడ్ ఎలా ఉందో అదే విధమైన డిజైనింగ్ని ప్లేస్ చేసాం. రన్ చేయండి. వ్యాలిడ్ ఎంట్రీ, అదే ఇన్వాలిడ్ నెంబర్ ఇవ్వండి. ఈ మెసేజ్ ఎర్రర్ మెసేజ్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వ్యాలిడేషన్ సమ్మరీ కంట్రోల్ ఉంది. ఈ వ్యాలిడేషన్ సమ్మరీ కంట్రోల్ చూడండి, ఎర్రర్ మెసేజ్ 1, 2 ఇట్లా ఎర్రర్ మెసేజెస్ అన్నిటి కూడా లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా రకరకాల వ్యాలిడేషన్ కంట్రోల్స్ని యూజ్ చేసి మన యొక్క ఫామ్లో ఉన్న డేటాని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, వ్యాలిడ్ డేటాని ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకే.